హలో అండి, మెహందీ డిజైన్స్ అయితే నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకైతే మన ఛానల్లో అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే మెహందీ డిజైన్స్ అయితే ఉన్నాయండి. అంతేకాకుండా మనకి వీక్లీ 1 or 2 క్లాసెస్ అయితే మెహందీ క్లాసెస్ గురించి అయితే నేను పూర్తిగా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి. అలాగే కొత్తగా అనే కాదు, నార్మల్గా నేర్చుకునే వాళ్ళకి కూడా కొన్ని డిజైన్స్ అయితే మీకైతే హెల్ప్ అవుతాయని నేనైతే అనుకుంటున్నానండి. నేను ఈరోజు క్లాస్ 2 అయితే చెప్తున్నాను అనమాట. ఇంతకుముందు మన ఛానల్లో అయితే క్లాస్ 1 మెహందీ క్లాస్ 1 అనేది అయితే అప్లోడ్ చేశానండి. ఒకసారి అయితే చూడొచ్చు అనమాట. నేనేంటంటే ఇప్పుడు పెన్నుతో అయితే వేసి చూపిస్తున్నాను. మా కోన్తో కూడా నెక్స్ట్ నేను షార్ట్స్లలో ఒక్కొక్కటి సింపుల్గా చూపిద్దామనేసి నేనైతే షార్ట్స్లో వచ్చేసి కోన్తో అయితే చూపిస్తున్నాను. ఈ లాంగ్ వీడియోస్లో అయితే పెన్నుతో వేయడం అయితే చూపిస్తున్నాను అనమాట. మీరైతే కోన్తో వేయడానికే ట్రై చేయండి. లేదు అనుకుంటే ఒకసారి పెన్తో ట్రై చేసిన తర్వాత కోన్తో అయితే ట్రై చేయండి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అంత బాగా అయితే మనకి కోన్ డిజైన్ వేయడం అయితే వస్తుందండి. ఈ కోన్ డిజైన్ నేర్చుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం ఏ చిన్న ఫంక్షన్కి కోన్ డిజైన్ వేయించుకోవాలి అన్నా మనమైతే 100 నుంచి 3000 వరకు మనం వేసుకునే డిజైన్ని బట్టి మనమైతే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుందండి. సో అక్కడ మనం మనీ సేవ్ చేసుకున్నట్టే కదండి. అంతేకాకుండా మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ వేయించుకోవాలి అన్నా కూడా మనమైతే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనమే నేర్చుకున్నాం అనుకో, మనము వేసుకోవచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగే వేయొచ్చు కూడా. అంతేకాకుండా ఎవరైనా మన డిజైన్ నచ్చి వేయమంటే మనం ఫ్రీగా కాకుండా ఎంతో కొంత అమౌంట్ తీసుకొని మనం కూడా ఇతరులకైతే కోన్ అనేది పెట్టవచ్చు అనమాట. అలా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో అందరూ కూడా మెహందీ డిజైన్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, టైము సరిపోయే వాళ్ళు ఉంటారు, సరిపోని వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరికి కుదిరిద్ది, ఒక్కొక్కరికి కుదరదు అనమాట. వాళ్ళకి కూడా ఇలా వీడియో పోస్ట్ చేయడం వల్ల ఎలా వేయాలి అనేది వాళ్ళకి టైంని బట్టి వాళ్ళైతే నేర్చుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుందండి. అలాగే అమౌంట్ పే చేసి నేర్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నేనైతే ఇది క్లాస్ 2నే కాబట్టి నేను జస్ట్ ఓన్లీ చిన్నవి సింపుల్గా ఉన్న కోన్ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఉండే కొద్దీ మన క్లాసులలో అయితే కొంచెం హెవీగా కానించి బ్రైడల్ మెహందీ కానించి నార్మల్ మెహందీ కానించి అన్ని రకాల మెహందీ అనేది ఎలా పెట్టాలనేది అయితే నేనైతే చూపిస్తానండి. నేను చూపించడమే కాదండి, మీరు ప్రాక్టీస్ కూడా చాలా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టీస్ లేనిది ఏది కూడా రాదండి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మనకైతే అంత బాగా అయితే కోన్ వేయడం అనేది వస్తుంది. మనం ప్రాక్టీస్ లేకుండా వేయాలి అంటే అస్సలు వేయలేమండి. ఇది ఒకరోజు ప్రాక్టీస్ చేస్తే అయితే అసలు రాదండి. మనకి టైం ఉన్నప్పుడల్లా ఎవరికో ఒకరికి కోన్ పెడుతూ ఉండడం వల్ల మనం కొత్త డిజైన్స్ ఎలా వేయాలి అనేది అయితే మనకైతే ఒక ఐడియా అయితే వస్తుందండి. లేదు ఎవరికి వేయడం కుదరినప్పుడు మనం ఒక పేపర్ మీద కూడా ట్రై చేస్తూ ఉండొచ్చండి. ఒక పేపర్ మీద కోన్తో వేసుకొని ఆ పేపర్ అయితే పడేయచ్చు. లేదంటే ఒక పేపర్ తీసుకొని లామినేషన్ చేయించిన మనం ఆ లామినేషన్ చేయించిన దాంట్లో కోన్ వేసేసి మళ్ళీ దాన్ని అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేయొచ్చు అనమాట. అలా అయితే మనకైతే పేపర్లు అయితే ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు రాదండి. ఆ ఒక్క షీట్ మీదనే మనం నేర్చుకోవాలన్నా కూడా, నెక్స్ట్ వచ్చేసి పేపర్స్ వేస్ట్ కాకుండా ఉండాలన్నా ఇది అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. మనం ఏ డిజైన్ కావాలంటే అలా, ఎప్పుడు కావాలంటే అలా అప్పుడు రఫ్ చేసుకో. ఇప్పుడు నేను చూపించిన డిజైన్స్ అన్నీ కూడా బ్రైడల్ మెహందీలో అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతాయండి. బ్రైడల్ మెహందీ అనే కాదు, నార్మల్గా కూడా మనం మెహందీ వేయాలి అనుకున్న వాళ్ళకు కూడా సింపుల్గా అయితే ఇలా వేస్తే చాలా బాగుంటుందండి. నేను ఒక రోజు అయితే మీకైతే వేసి అయితే చూపిస్తాను. కోన్తో వేసి అయితే ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను. కోన్తో వేస్తే ఇంకా చాలా నీట్గా వస్తుందండి. పెన్నుతో కంటే కూడా మీరు కూడా ఖచ్చితంగా అయితే కోన్తో ట్రై చేయండి. థ్యాంక్ యూ.